ముఖ్యముగా ఈ యొక్క దినము మనము ధ్యానము చేసుకుంటానికి దేవుని యొక్క ఆజ్ఞ ప్రాముఖ్యత, ఎలోహిం యొక్క ఆజ్ఞ ప్రాముఖ్యత ఎటువంటిది అంటే, ఎంత గొప్పది అంటే, ఆజ్ఞ చాలా ఉన్నతమైనది. ఆజ్ఞ బ్రతికించేది, ఆజ్ఞ నడిపించేది, ఆజ్ఞ తండ్రి సన్నిధానములో నుంచి బయలుపరచబడేది. ఆజ్ఞను మనము స్వీకరించినప్పుడు, ఆజ్ఞను మనం అనుసరించినప్పుడు, ఆజ్ఞను మనము పాటిస్తుంటున్నప్పుడు మనము జీవము కలిగి ఉంటాము. ఆజ్ఞను పాటిస్తుంటున్నప్పుడు మన యొక్క పరమ తండ్రి సంతోషిస్తున్నాడంట. తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనములను మనము ధ్యానము చేసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనములు. నీవు నీ దేవుడైన యావే మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యావే భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఇక్కడ ఒక కుటుంబము, ఒక భక్తి కలిగిన కుటుంబము, ఒక యావే సన్నిధానంలో ఉన్న కుటుంబం మనకు ఇవ్వబడుతున్నటువంటి మాట. ఆ కుటుంబం అనేది ఏం చేయాలంటే, మొట్టమొదటగా తండ్రికి భక్తి చేయటము కాదు, తండ్రిని ఆరాధించటము కాదు, తండ్రిని మహిమపరచాలనుకోవటం కాదు. ఎందుకంటే చెప్తున్నాను, ఆరాధించటం అంటే ఆరాధించే సమయంలో అందరి మధ్యలోకి వచ్చి ఆరాధన చేసినట్టుగా మనం ఉండొచ్చు. మహిమపరిచే విషయంలో దేంతోనన్నా మహిమపరచవచ్చు. కానుకలు ఇచ్చి మహిమపరచవచ్చు, లేకపోతే సాక్ష్యం ఇచ్చి మహిమపరచవచ్చు, లేకపోతే ధనధాన్యాలు ఏదో ధర్మాలు చేసి కూడా మహిమపరచవచ్చు. దాని కొరకు కాదు. నీ కుటుంబము చక్కగా ఉండాలంటే, నీ కుటుంబము మంచి ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో ప్రయాణము చేయాలంటే తండ్రి చెప్పుతున్నది ఒకటే ఒక మాట, నీవు నీ దేవుడైన యావే మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అని చెప్తున్నాడు. ఒక్కరి జీవితంలో ఏంటంటే, ప్రభువా నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబము దీవించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి. ఎవరికి ఆశ లేదు అంటే, ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. నాకు అటువంటి ఆశ లేదండి, నాకు దీవించబడకపోయినా పర్వాలేదు, ఆశీర్వదించబడకపోయినా పర్వాలేదు, నేను ఎలాగున్నా పర్వాలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. అట్టివారు ఎవరు లేరు, ఎక్కడ కూడా ఉండరు కూడా. ఏ స్థలంలో కూడా అటువంటి వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఎవరికైనా కూడా ఆ ఆశ ఏంటంటే, నేను దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదాల కొరకు ప్రపంచంలో అనేక మంది వారికి తెలిసినటువంటి మార్గాల్లో వారు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. నేను దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అనుకున్నవారు ఎవరో చెప్తున్నారు, అయ్యా నువ్వు పలానా స్థలానికి వెళితే పలానా స్థలంలో నీకు ఆశీర్వాదం దొరుకుతుందంటే, ఇక్కడి నుంచి ప్రయాణం అయ్యి రిజర్వేషన్లు చేయించుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి నాకు దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టుకొని, శ్రమ పెట్టుకొని, కష్టపడుతూ ఆ ఆశీర్వాదం కొరకు వెళ్ళే వాళ్ళు రోజుకి కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈరోజు కూడా ఆశీర్వాదాలు దీవెనల కొరకు ప్రయాణం చేసేవాళ్ళని ఇంత వర్షంలో కూడా. నిన్న నేను ప్రయాణం చేసి వెళుతుంటే ఒక టెంపుల్ వచ్చింది. విజయవాడ ప్రాంతంకి వెళ్ళగానే టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్కి 1 కిలోమీటర్ దూరం నుంచి బళ్ళు ఆగిపోయినాయి.
ఆ బళ్ళన్నీ కూడా, ఆ బైకులే కావచ్చు, ఆ లారీలే కావచ్చు, వ్యాన్లే కావచ్చు, కార్లే కావచ్చు, అన్నీ కూడా, ఆ స్కూటర్లే కావచ్చు, ఇరుక్కుపోయి ఉన్నాయి. ఆ రూట్లోకి వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను, అయ్యో అనవసరంగా ఇటు వచ్చాను, ఎందుకు ఈ విధంగా జరిగింది. నేను అనుకుంటున్నాను అక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగిందేమో అనుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, నేను బయలుదేరిన కొంత దూరం నుంచి భయంకర వర్షం, ఇలాగే వర్షం ఉంది, భయంకర వర్షం. వెళుతూ ఆ ప్రయాణం అంతట్లో కూడా వర్షం కురుస్తూనే ఉంది. ఆ వర్షంలోనే చక్కగా కారులో ఉన్నాం కనుక, మనం తడవం కనుక చక్కగానే ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అయితే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఇంత వర్షంలో కూడా భక్త బృందం పోటెత్తింది. తండ్రికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇంతటి వర్షంలో కూడా భక్త బృందము పోటెత్తింది. ఆ భక్తుల యొక్క సమూహమునకు బళ్ళు కూడా ఆగిపోయినాయి అంట. ఏం ఆగిపోయినాయండి? బళ్ళు ఆగిపోయినాయి అంట. ఎందుకు ఆ భక్త బృందం ఎందుకని వెళ్ళారు అంత దూరము? ఎందుకని అంత పోటెత్తి వెళ్ళారు? ఎందుకు అంత త్వరపడుతున్నారు? ఎందుకు అంతగా భక్తి శ్రద్ధలు వర్షం కూడా చూడకుండా తడిచిపోయి నానిపోయినా సరే తడి బట్టల మధ్య తడి మడి జపం తపం అని ఆ మధ్యలోనే ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. కొంచెం కొంచెం కదులుతుంటే కొంచెం కొంచెం భక్తులు ప్రత్యక్షమవుతుంటే అనుకున్నాను ఇది యాక్సిడెంట్ కాదు, భక్త బృంద సమూహం అని. ఏమిటా విశేషం అంటే నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, ఏదో ఒక దీవెన కొరకో, ఏదో ఒక ఆశీర్వాదం కొరకో, ఏదో విధముగా అయ్యా నా జీవితంలో నా కుటుంబంలో ఈ కార్యం జరిగితే నేను వచ్చి మొక్కుబడి తీర్చుకుంటానన్న వాళ్ళు చాలామంది ఉండుంటారు. ఆ మొక్కుబడులు చేసేవారు కానీ, లేక ఫ్రెష్గా మొక్కుకునేవాళ్ళు కానీ, అయ్యా మాకున్నటువంటి ఆగిపోయిన కార్యములన్నీ కూడా నడిపించబడితే ఇదిగో నాయన మేము మొక్కుకోవడానికి వస్తున్నామని చెప్పేసి ఫ్రెష్గా వెళ్ళేవాళ్ళు కానీ, వారి వారి పరిస్థితులను బట్టి వెళ్ళే వాళ్ళందరినీ కూడా చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఆశ్చర్యం కలిగిన మాట ఏదో చెప్పమంటారా? అక్కడ ఉన్నట్టుగానే వర్షం ఉంది ఇక్కడ కూడా, నిన్న వర్షం ఉన్నట్టుగానే ఉంది ఇవాళ కూడా. నిన్న అక్కడ పోటెత్తింది, ఇక్కడ చూస్తే చెప్పరే, ఇక్కడ చూస్తే గుండె మండిపోతుంది, గుండె హార్ట్ ఎత్తుతుంది. అమ్మా, అది అన్యులకు క్రైస్తవులకున్న తేడా. అన్యులకు క్రైస్తవులకున్న తేడా. వారు ఎంత ఎండలోనైనా వెళతారు, ఎంత చలిలోనైనా ఉంటారు. ఉదయకాలము 2-3 లేచి తడి మడి జపం తపం అని సన్నీళ్ళ స్నానం చేసి చెప్పులు లేకుండా సంచారము చేసి వారి భక్తిని ప్రదర్శించుకుంటూ జీవించగలరు. కానీ మన వాళ్ళకు వర్షం వచ్చినా ఇబ్బంది, ఎండొచ్చినా ఇబ్బంది, కాస్త చలి పుట్టినా ఇబ్బంది. ఏమీ లేకుండా భక్తి చేసేవాళ్ళలాగా తయారైపోయిన గుంపు ఏదన్నా భక్త బృందం. ఏం బృందం అండి? భక్త కోటి బృందం. ఎవరున్నారంటే మనమే. మన భక్తికి ఏదో ఒకటి అడ్డే, కానీ నిజమైనటువంటి భక్తికి అడ్డేమీ ఉండదు. తండ్రికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. మన మనసులో హృదయంలో తండ్రిని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో మనం సేవించాలనే తీర్మానము చేసుకున్నట్లయితే వర్షం అడ్డు ఉండదు, ఎండ అడ్డు ఉండదు, చలి అడ్డు ఉండదు, మరి ఏది అడ్డు ఉండదు. కానీ నిజమైనటువంటి సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుని దగ్గరికి వచ్చేవారు, సృష్టికర్త దగ్గరికి వచ్చేవారు ప్రతిష్ఠించుకొని, తండ్రి నీ సన్నిధానంకు నేను రావాలి, వాతావరణమును బట్టి కాదు, లేకపోతే విసులుబాటును బట్టి కాదు, లేకపోతే నా పరిస్థితులు అనుకూలపరచబడటాన్ని బట్టి కాదు, లేకపోతే నా యొక్క కార్యములన్నీ చక్కపరుచుకొని నా పనులన్నీ చూసుకొని కాదు, కానీ ముందు నీ పనిని చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి ప్రభువా అనుకునే వారి నిజమైన 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము దేనికి రాయబడిందంటే, మంచి భక్తి కలిగినటువంటి భక్తుల కొరకు మాత్రమే వ్రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, నీవు నీ దేవుడైన యావే మాట శ్రద్ధగా విని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తించును. హల్లెలూయా. తండ్రి, ఈ దీవెనలన్నీ ఎక్కడ వస్తాయి అంటే, నీకు పొలములో వస్తాయి, పట్టణంలో వస్తాయి, చెప్పండి, గొర్రె మేకల్లో వస్తాయి, నీ గర్భఫలంలో వస్తుంది, నీ భూఫలంలో వస్తుంది,
నీ పశువుల మందల్లో వస్తుంది, నీ దుక్కుటెద్దుల్లో వస్తుంది, నీ గొర్రె మేకల మందల్లో వస్తుంది, నీ గంపలో వస్తుంది, పిండు పిసికే నీ తొట్టిలో కూడా వస్తుంది. తండ్రికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒక కుటుంబానికి కావలసినవే. కుటుంబంలో ఇవన్నీ కూడా ఉంటాయి. మరి కుటుంబం నడిపించబడడానికి పశు సంపదతోటి ఆ పశువుల్ని పెంచుకొని ఆ గేదెలను పెంచుకుంటారు, మేకలను పెంచుకుంటారు, గొర్రె మేకలను పెంచుకుంటారు. అలాగే మనము ఆశీర్వదించబడి దీవించబడి మంచి కుటుంబములుగా మనం ఆర్థిక పరిస్థితుల్లో పడాలి అంటే పట్టణంలోకి వెళ్ళి జీవిస్తుంటారు. పిల్లల్ని పట్టణంలో చదివించుకుంటూ ఉంటారు, పట్టణంలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలాగే పొలంలో దీవించబడతామంటే పొలాలకు వెళ్ళి పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. మరి పొలం పనులు చేసుకున్నా, పట్టణంలోకి వెళ్ళినా, లేకపోతే పశువుల మందలు ఉన్నా, మరి ఏమున్నా కూడా నువ్వు దీవించబడాలంటే ఏం చేయబడాలి? యావే మాట శ్రద్ధగా వినాలి. చెప్పండి, ఏం చేయబడాలి చెప్పండి. ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు కదా. నీవు నీ దేవుడైన యావే మాట శ్రద్ధగా వినాలి. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను నువ్వు పాటించాలి. ఆజ్ఞలు ఏం చేయాలి చెప్పండి? పాటించాలి. ఆజ్ఞ అంటే సాధారణమైనది కాదు. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే ఎక్కడ మనము ఫెయిల్ అయిపోతే ఈ స్థితిలో ఉన్నాం మీకు తెలుసా? ఎన్నోసార్లు వాక్యం విన్నారు కదా. ఈ స్థితిలో ఉండటానికి ఎక్కడ ఫెయిల్ అయిపోయాము చెప్పండి? ఆజ్ఞలో ఫెయిల్ అయిపోయాము. ఆ మాట అనడానికి సాతానుడు గొంతు పట్టేసుకుని ఉంటాడు. ఎక్కడ ఫెయిల్ అయిపోయాము చెప్పాలండి? ఎక్కడ ఫెయిల్ అయిపోయామంట? ఆజ్ఞలో ఫెయిల్ అయిపోయాము. ఆదామావుల్ని కలుగజేసినటువంటి యావే తండ్రి చెప్పాడు, నువ్వు తోట చెట్ల పొలముల్లో అన్నిటినీ నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యనున్న చెట్టు పండును మాత్రం నువ్వు తిన్న దినమున నిశ్చయముగా చచ్చిదమని నరునికి ఆజ్ఞాపించెను. తండ్రికి మహిమ కలుగునుగాక. మహిమకరమైనటువంటి ఒక మాట ఆ మానవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మానవుడు ఆ మాటను తీసుకుని ఆ మాట ప్రకారంగా తండ్రి నాకు ఆజ్ఞాపించాడు కనుక, ఆయన నాకు చెప్పాడు కనుక, ఆ మాటను బట్టి నేను నడవాలి కనుక, ఆ నడిపింపులోనే నాకు జీవం ఉంది కనుక, ఆ నడిపింపుతోటి నేను జీవించినప్పుడు తండ్రి నాకు ఎట్టి స్థితి కలుగజేశాడో ఆ స్థితి నా ముగింపు వరకు కూడా ఉంటుంది. తండ్రికి మహిమ కలుగునుగాక. కానీ ఏం చేశాడు? ఆ తినవద్దన్న పండునే తిన్నాడు. తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే తిన్నాడో ఏం ప్రవేశించింది? మొట్టమొదట తిన్నందువలన పాపము ప్రవేశించింది. పాపము వెమ్మట ఎవరున్నారు? శాపం ఉంది. చెప్పండి, ఏముందండి? శాపం ఉంది. శాపము తర్వాత ఏముంది? మరణం ఉంది. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. మధ్యలో మరణానికి నడిపించేది శాపమే. మరణానికి నడిపించేది ఏంటండి? శాపమే. అందుకని తండ్రి యొక్క ఆజ్ఞ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆజ్ఞ అంటే ఎలాంటిదో చెప్పమంటారా? ఒక మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండను. గట్టిగా చప్పట్లు కొడదామా అందరము కూడా? నీ యొక్క ఆత్మకు దీపం ఏంటి తెలుసా? నీ ఆత్మ వెలిగింపబడాలంటే, నీ ఆత్మ వెలుగుమయమై ఉండాలంటే, నీ ఆత్మ ఎప్పుడు కూడా వెలుగులో ప్రకాశింప చేయబడుతూ ఉండాలంటే, చీకటిలో ఉండక వెలుగులో మాత్రమే ఉండాలంటే ఆ ఆజ్ఞ నీ ఆత్మకి ఎలాగుండాలి? దీపముగా ఉండాలి. మనం ఎక్కువగా చూస్తాం కీర్తన గ్రంథం 119వ కీర్తన 105ని ఎక్కువగా ధ్యానం చేసుకుంటాం. ఏమని ధ్యానం చేసుకుంటాము? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ధ్యానము చేసుకుంటూ ఉంటాము. కరెక్టే, వాక్యము మనకు వెలుగే. కానీ శరీరములో ఉన్నటువంటి శరీర కార్యములని బలపరిచి నడిపించడానికి, శరీరంలో ఉన్నటువంటి శరీర కార్యముల్ని ఆత్మీయంగా బలపరిచి నడిపించడానికి వాక్యము వెలుగే. కానీ నీ ఆత్మకు వెలుగు ఏంటో తెలుసా? ఆజ్ఞ. తండ్రికి మహిమ కలుగునుగాక. నీ ఆత్మకు దీపం ఏంటి? ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ ఆత్మ ఏమైపోతుంది? కృంగిపోతుంది. ఆత్మ బలహీనమైపోతుంది.
ఆత్మ బలము లేనిదిగా మార్చబడిపోతుంది, ఆత్మ శక్తిహీనమైపోతుంది. అందుకనే ఏం చేయాలి? ఆజ్ఞను జాగ్రత్తగా మనం పాటించాలి. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? ఆజ్ఞను జాగ్రత్త పాటించాలి. తండ్రి మనకు అనేక ఆజ్ఞలు ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి 613 ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు చెప్పండి? 613 ఆజ్ఞలు. 603 ఆజ్ఞలు 603 ఆజ్ఞలు ప్రవక్తల ద్వారా, ప్రవక్తల చేత దేవుడు రాపించాడు. కానీ 10 ఆజ్ఞలు మాత్రము దేవుడే స్వయముగా రాశాడు. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడైన ఆ ఎలోహీము, ఆ యావే తండ్రే స్వయముగా ఆయన వ్రేలుతోటి 10 ఆజ్ఞలు రాశాడు. 603 తర్వాత ఆయన రాసిన 10 ఆజ్ఞలు మొత్తం ఎంత? 600 ఎంతండి? 613 ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞతో తండ్రి మనతో మాట్లాడుతుంటున్నాడు? ఆదాము అవ్వలతో అయితే చెప్పాడు, ఆ చెట్టు విషయంలో, పండు విషయంలో ఆజ్ఞనిచ్చాడు. మరి ఆ చెట్టు విషయంలో, పండు విషయంలో ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇంకా అనేక ఆజ్ఞలు మనకి ఇవ్వాల్సి వచ్చినాయి. 10 ఆజ్ఞలను ఇచ్చాడు. 10 ఆజ్ఞల తర్వాత అనేక ఆజ్ఞలు మనకి ఇస్తుంటున్నాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా ఆజ్ఞలు మనకి బయటకు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా చెప్తున్నాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. సౌలుని రాజుగా చేసినప్పుడు, సౌలుతో చెప్పాడు, సౌలా, ఇదిగో శత్రువులు ఉన్నారు, శత్రువులు వస్తున్నారు కనుక నువ్వు శత్రువుల్ని వెళ్ళి జయించు, శత్రువుల్ని నీవు వెళ్ళి వారిని తుత్తునీలుగా చేయి, బొత్తిగా నాశనము చేయమని చెప్పాడు. బొత్తిగా నాశనము చేయమని చెప్పినప్పుడు ఆ మాట యావే తండ్రి ఆ యొక్క ప్రవక్త అయినటువంటి సమూయేలుకు చెప్పారు. సమూయేలు వచ్చి రాజునకు చెప్పాడు. జాగ్రత్తగా వినండి. తండ్రి ఎవరికి చెప్పాడు? ప్రవక్తకు చెప్పాడు. ప్రవక్త వచ్చి ఎవరికి చెప్తున్నాడు? రాజు అయినటువంటి సౌలుకి చెప్తున్నాడు. ఇక్కడ డైరెక్ట్గా చెప్పబడలేదు. తండ్రి చెప్పేటప్పుడు ఒక మధ్యవర్తిని ఎన్నుకుంటాడు. ఒక మధ్యవర్తి ఒక సేవకుడిగా ఉంటాడు. ఆ సేవకుడికి చెప్పే ప్రతి మాట కూడా సేవకుడు బోధిస్తాడు. సేవకుడు తెలియపరిచినప్పుడు ఆ మాటను వినినప్పుడు, ఇదిగో ఇది తండ్రి మాట, ఇది దేవుని మాట అని శ్రద్ధగా వినాలంట. ఎలా వినాలి చెప్పండి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని ఆ శ్రద్ధగా తీసుకొని ఆ మాటను బట్టి నువ్వు చేసినప్పుడు నువ్వు దీవించబడతావు. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుకి ఆ యొక్క సమూయేలు వచ్చి చెప్పాడు. తండ్రి చెప్తున్నాడు, ఇదిగో నీకు అప్పగింపబడిన పని నువ్వు శ్రద్ధగా చేయి. నీ శత్రువులు ఉన్నారు, ఆ శత్రువులు హతము చేయి. ఆ శత్రువులకున్నది ఏది కూడా నువ్వు దాయవద్దు. ఆ శత్రువుల్ని బొత్తిగా నువ్వు నాశనము చేసి, లేకపోతే ఆ శత్రువులందరినీ తుదముట్టించి, ఆ శాపగ్రస్తమైనది ఏది కూడా నీ దగ్గర ఉండవద్దు. ఆ శాపగ్రస్తమైనది ఏది కూడా నీ యొక్క నీకు అప్పగింపబడిన నీ ప్రజలైనటువంటి లేదా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకి కూడా శాపం అంటకుండగా దాన్ని అక్కడే నువ్వు కాల్చి బూడిద చేసి నువ్వు రావాలని ఆజ్ఞాపించాడు. కానీ సౌలు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళాడు, శత్రువులందరినీ కూడా జయించడానికి అది జయించాడు, అందరినీ కూడా బంధించాడు, చంపాడు, అన్నీ కూడా చేశాడు. కానీ ఏం చేశాడంటే ఆ యొక్క కొన్ని పశువులని చూసి ఆశపడ్డాడు. ఏమని ఆశపడ్డాడు? అసలు ఎందుకు ఆశపడ్డాడంటే ఆ పశువుల్ని చూసినప్పుడు మరి వాళ్ళు ఏం పెట్టి పెంచారో, మొత్తానికి ఏ గడ్డి పెట్టి పెంచారో, ఏ దానా వేసి పెంచారో, కానీ ఆ పశువులన్నీ ఎలా ఉన్నాయంట? కొవ్వి ఉన్నాయంట. ఎలా ఉన్నాయండి అమ్మా? ఎలా ఉన్నాయంట? కొవ్వి ఉన్నాయంట. ఈయన చూసినప్పుడు ఏం కనపడుతుందంటే కొవ్వు కనపడుతుంది. ఏం కనపడుతుందండి అమ్మా? చెప్పండి అమ్మా, ఏం కనపడుతుంది? కొవ్వు కనపడుతుంది. దేవుని ఆజ్ఞ వచ్చింది,
దేవుడి ఆజ్ఞానుసారంగా పాటించమని ఆయనకి ఆ పిలుపు వచ్చింది. దైవజనుడు తెలియపరచబడింది. బొత్తిగా నాశనము చేయమంటే, బొత్తిగా వాటిని కాల్చివేయమంటే, బొత్తిగా వాటిని బూడిద చేయమంటే, అయ్యో అక్కడ కొవ్వు ఉంది కదా. ఏం చేసాడంటే అవన్నిటిని కూడా చూసి ఇవి అనుకున్నాడు. ఆశ ఏమో ఇతనిది, ఇతని లోపల ఆశ ఉంది. ఆ కొవ్వుని వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు అనేది ఆయన అంతర్గతానికే తెలుసు. దాన్ని సేకరించిన వాడికే తెలుసు. దాన్ని పక్కన పెట్టమన్న వాడికే తెలుసు. వాటన్నిటిని కట్టేశాడు. కట్టేస్తే యావే తండ్రి చూస్తున్నాడు. యావే తండ్రి చూస్తూ అనుకుంటున్నాడు, వీడికి నేను ఆజ్ఞాపించాను కదా, నా ఆజ్ఞ ప్రకారముగా జీవించకుండగా, నా మాట ప్రకారంగా జీవించకుండగా, నేను చెప్పిన మాట ప్రకారముగా వినకుండగా ఇతను సొంత ఆలోచన చేస్తున్నాడు, సొంత పెత్తనము చేస్తున్నాడు. సమూయేలు నేను నీకేం చెప్పాను? అయ్యా మీరు ఆ శత్రువులను బొత్తిగా నశింపు చేయమని చెప్పారు, ఆజ్ఞ ఇచ్చారు. మరి ఆజ్ఞ అతనికి చెప్పావా? అయ్యా నేను ఖచ్చితంగా చెప్పాను. కానీ నువ్వు ఆజ్ఞ చెప్పినా, నేను నీకు చెప్పిన మాట నువ్వు ఆయనకు చెప్పినా, ఆ మాట అతను నెరవేర్చలేదు. ఆ మాటను ఆయన ఖాతరు చేయలేదు, ఆయన లెక్కలో పెట్టుకోలేదు. సమూయేలుకి బాధ, వేదన. అయ్యో తండ్రి చెప్పిన మాట వినాలి కదా, తండ్రి చెప్పిన మాట వినాలి కదా, ఎందుకని వింటలేదు ఈయన అని వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సౌలు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఓ రాజా, సౌలా, తండ్రి ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? నేను మొత్తం పూర్తి చేశానయ్యా, నేను మొత్తము మీరు ఏం చెప్పారో అది మొత్తం కంప్లీట్ చేశాను, నేను దానిలో సక్సెస్ అయిపోయాను. నో, నువ్వు అన్ఫిట్ అయిపోయావు. లేదే, నేను అన్ఫిట్ ఎక్కడయ్యాను? మరి తండ్రి సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు కంప్లీట్ చేయలేదట అనగానే ఈ సంభాషణలో ఏమొస్తుంది తెలుసా? అరుపులు వస్తున్నాయి. ఏమొస్తున్నాయండి? అరుపులు వస్తున్నాయి. లేకపోతే పశువుల అరుపులు వినపడుతున్నాయి. అప్పుడు అంటున్నాడు, ఈ అరుపులు ఎక్కడయ్యి అంటే, ఏం లేదండి పాస్టర్ గారు, రేపు ఇంత గొప్ప యుద్ధం చేయించి ఇంత జయం ఇచ్చినటువంటి తండ్రికి కాస్త బలులు ఇద్దామని కొంచెం ఏవో కొన్ని వాటిని ఎంత కూడా ఏరి పక్కన అన్ని కొవ్వు ఉన్నాయి, కొవ్వుని వాటిని ఇస్తే మంచిగా తండ్రి తృప్తిపరచబడతాడని, తండ్రిని అలా మహిమపరుద్దామని, తండ్రిని అలా ఘనపరుద్దామని వాటన్నిటిని పక్కన పెట్టాను, అవి రేపు బలి ఇవ్వటానికి అంటున్నాడు. తండ్రికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కానీ సమూయేలుకి తెలుసు, అది ఏంటి తెలుసా? ఒకడు బలులు అర్పించుట కంటే దేవుని మాట, యావే మాట వినుట శ్రేష్టమో. చప్పట్లు కొడదాం. కొంతమంది అనుకుంటారు, నేనేదో ఇచ్చి సంతోష పెట్టవచ్చు అనుకుంటారు, నేనేదో ఇస్తున్నాను కదా ఇంకేముంది అని అనుకుంటారు. ఇవ్వటము ముఖ్యము కాదు, ఇవ్వటం ముఖ్యం కాదు. ఏ ముఖ్యము? మాట వినుట శ్రేష్టము, ఆజ్ఞను పాటించుట శ్రేష్టము. తండ్రికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం బాగుపడాలంటే, నీ కుటుంబం వర్ధిల్లాలంటే, నీకున్నటువంటి ఆ ప్రణాళికలో నువ్వు చక్కగా నడవాలంటే, నీకు ముందుగా నిన్ను శాసించేది ఏంటి తెలుసా? నీ ముందు సవాల్ చేసేది ఏంటి తెలుసా? తండ్రి యొక్క ఆజ్ఞ. ఏంటి చెప్పండి? తండ్రి యొక్క ఆజ్ఞే. వెంటనే సమూయేలు వెళ్ళి చాలా బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే తండ్రి అంటున్నాడు, ఒకడు బలులు అర్పించుట కంటే మాట వినుట, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తండ్రికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. మాట వినాలి, ఆయన ఆజ్ఞను పాటించాలి. నేను
మీరు జాగ్రత్తగా వినండి, దీనిలో ఉన్న ఒక మర్మాన్ని నేను చెప్తాను. ఎప్పుడైతే మనం ఆజ్ఞను ఆటంకపరుచుకుంటామో లైఫ్ అంతా కూడా జిగ్జాగ్గా మారిపోతుంది, నడిపింపంతా మారిపోతుంది. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి పోవటానికి సిద్ధంగా ఉంటాయి, పోతూనే ఉంటాయి. మొదట ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, మొదట ఇచ్చిన దీవెనలు కొంచెం కనుమరుగైపోతున్నాయి. అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞల్లో ఫెయిల్ అయినటువంటి ఆ జీవితమే కారణము. తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన యందు సంతోషించి మనం దీవించాలి అంటే ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మనం ఎలా ఉంటామంటే ప్రియమైన వారిగా ఉంటామంట. ఎలా ఉంటామండి? ప్రియమైన వారిగా ఉంటాం, ప్రియులముగా ఉంటాము ఆయన సన్నిధానములో. అందుకని ఆయన అంటాడు 127 కీర్తనలో ఒక మాట అంటాడు, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, మీ కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడు ఆయనకు ప్రియమైన వారం అవుతామో ఆయన మాట వినినప్పుడే కదా, ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడే కదా. ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఆయన మాట వినకుండా, తండ్రి నీ కుమారుణ్ణి ప్రభువా, నీ కుమార్తెను ప్రభువా, నువ్వు నాకు తండ్రి ప్రభువా, నీకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నీకు అర్పణలు అర్పిస్తున్నాను ప్రభువా, నీకు కానుకలు ఇస్తున్నాను ప్రభువా, నీ మొక్కుబడులు చెల్లిస్తున్నాను ప్రభువా అన్నంత మాత్రాన ఆయన సంతోషించడు. చూడండి 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలోనే ఒక మాటను చెప్తున్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యావే సంతోషించును. హల్లెలూయా. తండ్రి ఎప్పుడు సంతోషం పడుతున్నాడు మన మీద? మనమంటే ఎప్పుడు సంతోషిస్తున్నాడు చెప్పండి? ఆజ్ఞను నీవు నమ్మినప్పుడే, ఆజ్ఞను నీవు విశ్వసించినప్పుడే, నమ్మినా విశ్వసించినా దాన్ని నెరవేర్చినప్పుడే సంతోషిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞను నెరవేరుస్తుండగా సంతోషించే దేవుడు మన దేవుడు. నువ్వేం చేస్తున్నావు? ఆజ్ఞను పక్కన పెట్టేస్తున్నావు, ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుడు చెప్పిన దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడు నీకు ఏదైతే బోధించాడో దాన్ని పక్కన పెట్టేసి నీ సొంత ఆలోచనతోటి వెళ్ళిపోతున్నావు. సౌలు కూడా అదే పని చేశాడు. తండ్రి సమూయేలుకు చెప్తే సమూయేలు వచ్చి సౌలుతో చెప్తే సౌలు వెళ్ళి ఆ యొక్క సైన్యముతో ఆ పనులు చేయించే విషయంలో ఆయన సౌలు యొక్క ఆలోచనలను అక్కడ నెరవేర్చుకున్నాడు. రే ఆ బలమైనవి, ఆ యొక్క కొవ్వు కలిగినవి, ఆ బలిష్టమైనవన్నీ పక్కన పెట్టి మిగతా వాటిని బోధించండి, మిగతా వాటిని కాల్చివేయండి, మిగతా వాటిని బూడిద చేయండి, ఇవి కావాలి. ఎవరి మనసు ఇది? సౌలుకున్న మనసు. దేవుని మనసు ఉందా దీనిలో? దేవుని మనసు లేదు, సౌలు మనసు కనబడుతుంది. దేవుడు చెప్పినప్పుడు దేవుని మనసు కలిగి ఉండాలి. అందుకని అంటాడు మెస్సియా కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటాడు. దైవికమైనటువంటి మనస్సులో మనము ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన సంతోషించేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజున మనం ప్రశ్నించుకుంటే ఎంతమంది మనం ఆయన చెప్పిన మాట వింటున్నాం చెప్పండి? ఆయన చెప్పిన మాట వింటున్నామా? మనం ఆయన చెప్పిన మాటను వింటున్నాము, కానీ నెరవేర్చే విషయంలో మన సొంత ఆలోచనలు అడ్డొచ్చేస్తున్నాయి, మన సొంత నిర్ణయాలు అడ్డొచ్చేస్తున్నాయి, మన లోపల ఉన్నటువంటి తలంపులన్నీ అడ్డొచ్చేస్తున్నాయి, మన లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి దురాశలన్నీ కూడా మధ్యలో ఏమొస్తున్నాయి? అడ్డు వస్తున్నాయి. దేవుని ఆజ్ఞకు నీకు మధ్యలో నీ సొంత ఆలోచన ఏం చేస్తుంది? దేవుని ఆజ్ఞను పాడు చేస్తుంది, దేవుని చిత్తమును పాడు చేస్తుంది, దేవుని నిర్ణయమును పాడు చేస్తుంది. అందుకని తండ్రి సన్నిధానంలో నువ్వేం చెప్పాలంటే, అయ్యా నీ ఆజ్ఞను పాటించుటకు నాకు నేర్పించు, నీ ఆజ్ఞను చిరసావహించుటకు నాకు నేర్పించు. నువ్వు ఆ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయమనగానే ఒక్కోసారి ఒక్కొక్క రీతిగా తండ్రి మాట్లాడతాడు. ఒక్కోసారి ఇదిగో బలంగా ప్రార్థన చేసుకోవడానికి బలమైన ప్రార్థన చేయమంటాడు, ఒక్కోసారి సమస్యల కోసం ప్రార్థన చేయమంటాడు, ఒక్కోసారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమంటాడు, ఒక్కోసారి సంఘం కొరకు ప్రార్థన చేయమంటాడు, ఒక్కోసారి దైవజనుల కొరకు ప్రార్థన చేయమంటాడు. ప్రార్థన అనగానే ఒకే రకమైన ప్రార్థన ఉండదు. ప్రార్థన అనగానే ఒకే రకమైన ప్రార్థన ఉండదు.
ఒక వారం ఒకటి చెప్తే మరొక వారం ఇంకొకటి చెప్తే ఈ వారం దేనితో మాట్లాడుతున్నాడో, ఏ వాక్యంతో నాతో మాట్లాడుతున్నాడో, ఏ వాక్యాన్ని బట్టి నాతో మాట్లాడుతున్నాడో, ఈ వాక్యంలో ఏ మాటను నాకు ఇస్తున్నాడో, ఏ ఆజ్ఞను నాకు ఇస్తున్నాడో, ఆ ఆజ్ఞను కానీ ఆ మాటను కానీ తీసుకొని వెళ్ళి వాటి ప్రకారంగా తండ్రి చిత్తానుసారముగా నేను నడిపించబడినట్లుగా ప్రార్థన చేసుకోవాలనే మనసు మనకు కలిగి ఉండాలి. తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆజ్ఞలో ఫెయిల్ అవుతామో, ఫెయిల్ అయినప్పుడు వెంటనే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము నుంచి ఏం బయలుదేరుతుంటే, పాపమే గర్భం ధరించి ఒక కుమారుని కంటే ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ ఎలా ఎదుగుతూ ఉంటారో, ఆ పాపము ఏం కంటుంది తెలుసా? శాపాన్ని కంటది. ఏం కంటదండి? శాపాన్ని కని ఆ శాపము అలా ఎదుగుతూ 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 క్షీణ దశకు తీసుకెళ్ళి చివరికి మరణానికి మార్చుద్ది. చివరికి ఏం చేస్తుంది? మరణానికి మార్చుద్ది. మనకు తెలుసా, మన కుటుంబంలో ఆ శాపం నడుస్తుందా? ఆ శాపాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఆ శాపాలు ఉన్నట్లయితే మోకరించి ప్రార్థన చేసుకుంటూ, తండ్రి నీ మాట నేను వినలేదేమో, నీ ఆజ్ఞలు నేను పాటించలేదేమో, నా తండ్రి నాకు మరొకసారి ప్రభువా నాకు అవకాశం ఇవ్వు, నీ చెప్పిన మాట నేను వినటానికి నాకు సహాయం చేయమని అడిగినట్లయితే తండ్రి నీకు సహాయం చేస్తున్నాడు. తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఒక ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపంలో చిత్తము మరణము. ఆ పాపము సంబంధమైనటువంటి పరిస్థితుల లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వేం చేయాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? అందరు నోరు తెరిచి చెప్పాలి. ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. తండ్రి ఏం చేశాడంటే సమూయేలుని పంపించాడు. ఎందుకంటే ఆయన తప్పు చేశాడని తండ్రికి కూడా తెలుసు. సౌలు తప్పు చేశాడని తండ్రికి తెలవదండి? చెప్పండి, తెలవదా? సర్వను ఎరిగిన సర్వాధికారి ఆయన. హల్లెలూయా. ఆయనకు తెలుసు. కానీ ఎవరిని పంపించాడు? సమూయేలుని పంపించాడు. సమూయేలుని ఎందుకు పంపించాడంటే, ఒకవేళ పొరపాటు చేస్తే చేసుండొచ్చు, ఒకవేళ పొరపాటు చేస్తే చేసుండొచ్చు, కానీ ఆ పొరపాటును సరిదిద్దుకునే మనసు అతనికి ఉందేమో లేదో తెలుసుకోవాలని ఆ యొక్క సమూయేలుని పంపించాడు. సమూయేలు అడుగుతున్నాడు, అయ్యా మరి నువ్వు ఎందుకు ఈ విధంగా చేసావంటే, అయ్యా ఆ రోజు మీరు చెప్పారు మొత్తము భక్తిగా నశింపు చేయమని చెప్పినా కూడా నా యొక్క ఆలోచన వల్ల నేను అవి పక్కన పెట్టుకున్నాను, నాది తప్పే, నన్ను క్షమించండి, నేను ఇప్పుడే వాటిని తీసి కాల్ చేస్తాను, వాటిని ఇప్పుడే నేను వాటిని తగలబెట్టేస్తాను, ఆ శాపగ్రస్తమైనది ఏది నా దగ్గర ఉండవద్దు అని చెప్పాలి కదా. చెప్పాలి కదా. చెప్పాడా? చెప్పకపోగా అంటున్నాడు, వీటినంట యావే తండ్రికంట బలిస్తాడంట. వీటిని యావే తండ్రికి బలిస్తాడంట. ఎవరియో తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? ఏమండి, ఒక బలి ఇవ్వాలనుకోండి, ఎవరు ఇవ్వాలి? పక్కింటి వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాలా? ఎదురింటి వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాలా? చెప్పండి. ఒక ఆమె ప్రార్థన చేసిందంట, ఒక కొట్టు పెట్టింది. ఏం కొట్టది? ఎవరితో చెప్పమాకని చెప్తున్నాను. సారా కొట్టు. ఏం కొట్టు? సారా కొట్టు పెట్టిందంట. సారా కొట్టు పెట్టి ఎవరో చెప్పారంట, ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ కొట్టును ఆశీర్వదిస్తాడన్నాడంట. వాడెవడో చెప్పినోడు ఈ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంది, తండ్రి నాకు బాగా అమ్ముడు పోతే నీకు కానుకిస్తానని చెప్పిందంట. ఆ వచ్చేవాడు డబ్బులు తీసుకొచ్చేవాడు ఏ డబ్బులు తీసుకొస్తాడు? వాడు పగలంతా కష్టపడి చెమటోర్చి పిల్లల్ని భార్యని పెంచాలి, లేకపోతే వాళ్ళని పోషించాలని చెప్పేసి కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి ఎక్కడికి ఇస్తున్నాడు? ఈమెం ప్రార్థన చేస్తుంది, అందరు రావాలి తండ్రి, బాగా రావాలి ప్రభువా, బాగా డబ్బులు ఇవ్వాలి ప్రభువా చెప్తున్నాడు. ఈ డబ్బులు నాకెందుకయ్యా? ఈ డబ్బులు నాకెందుకు? ఈ డబ్బులు నువ్వెందుకు తీసుకుంటున్నావు? వాటి వెనకాల కన్నీరుంది, వాటి వెనకాల ఆకలి కేకలు ఉన్నాయి, వాటి వెనకాల వాళ్ళ కష్టార్జితము మరి మొరపెడుతుంది కనుక ఆ డబ్బును తీసుకొస్తున్నావు. నువ్వెందుకు తీసుకొస్తున్నావు? దేని వలన తీసుకొస్తుంది తెలుసా? అన్యాయపు సొమ్మును తీసుకొచ్చి దేవుడుగా నా పేరటిస్తుంది, నువ్వు తీసుకుంటున్నావు అని గద్దించాడు. వెంటనే ఒకసారి వచ్చింది, అయ్యగారండి ప్రార్థన చేయండి అని. ఆయన అడిగాడు, అమ్మా
మంచిదే, నువ్వు కానుకలు ఇస్తున్న సంతోషమే, ఇంతకు నువ్వేం చేస్తున్నావంటే అది మీకు చెప్పకూడదులేండి అని. పర్లేదమ్మా చెప్పు అంటే, కాస్త మందు నీళ్ళు అమ్ముకుంటానండి నేను అంది. మందు నీళ్ళు ఏంటమ్మా అంటే, అదేనండి. ఏంటండి అది? అమ్మా అది అమ్ముకుంటానండి. ఒక అతను నాతో అడిగాడు ఆ పని చేస్తానని. నేను గద్దించి చెప్పాను వద్దు అని. నిజంగా చెప్తున్నాను, అది చాలా ప్రమాదకరమైనది, చాలా ప్రమాదకరమైనది. కొన్ని విషయాలు దేవుడు మాట్లాడినప్పుడు మనం వినాలి, ఆ మాటని ఖాతరు చేయాలి, ఆ మాటని పక్కకు తోసేయవద్దు. ఎందుకంటే నష్టాల్లోకి వెళ్ళిపోతాం. దైవ సేవకుడైనా సరే నష్టాల్లోకి వెళ్ళిపోతాడు, అక్కడ నష్టాల్లోకి వెళ్ళిపోతాం. కనుక నువ్వు ఇచ్చే అర్పణ ఎలా ఉండాలంటే శ్రేష్టమైనదిగా ఉండాలి. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇవ్వమని తండ్రే చెప్పాడు, మనుషులు కాదు చెప్పేది, సేవకులు కాదు చెప్పేది. తండ్రే తన గ్రంథములో నువ్వు ఏదైతే సమర్పణ ఇవ్వాలనుకుంటున్నావు నీ కష్టార్జితంలో నువ్వు తీసుకొచ్చి నీ తండ్రికి ఇవ్వు. దాని వలన నువ్వు ప్రియుడుగా మార్చబడతావు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిదే, సంతోషమే. నువ్వు ఆ క్రమములో ఇవ్వాలి, కానీ నువ్వు వేరొక క్రమములో ఇవ్వకూడదు. శాపగ్రస్తమైంది ఇవ్వకూడదు. దోపుడు సొమ్ములో శపించబడినవి ఉంటాయి, శపించబడినవి ఇవ్వకూడదు. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాం గారి గురించి కూడా ఒక సందర్భం చెప్తాను. అబ్రహాం గారు కూడా మరి ఆ రోజుల్లో మరి ఆయన కూడా ఆ యొక్క దినాల్లో ఒక పెద్ద రాజుగా ఆయన ఉన్నాడు, రాజ్య పరిపాలన చేశాడు, రాజుగా ఉన్నాడు. కానీ ఒక సందర్భం వచ్చింది, శత్రువులు వచ్చి మరి తన యొక్క సహోదరుని యొక్క ఉంటున్నటువంటి స్థలముల్లో వారందరినీ కూడా చెరపట్టుకొని పోయి ఆ సొమ్మంతటిని కూడా తీసుకొని వెళ్ళిపోతుంటుంటే అబ్రహాం గారు కూడా ఏం చేశారంటే తనకున్న పరివారమును పోగు చేసుకొని తన పక్కన ఉన్నటువంటి ఆ యొక్క స్నేహితులైనటువంటి రాజుల్ని పోగు చేసుకొని ఆ శత్రువులు వెంబడించినప్పుడు ఆ శత్రువుల్ని జయించి ఆ శత్రువుల దగ్గర ఉన్నటువంటి ఆ శత్రువులు పారిపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ము అంతా కూడా తీసుకొని వచ్చాడు. ఆ దోపుడు సొమ్ము ఏం సొమ్ము చెప్పండి? దోపుడు సొమ్ము అంటే దోపుడు సొమ్ములో రెండు రకాలు ఉంటాయి. శాపగ్రస్తమైనటువంటి దోపుడు సొమ్ము ఉంటుంది, లేకపోతే యుద్ధ నీతిని బట్టి యుద్ధము చేసి యుద్ధములో వాళ్ళు వదిలి వెళ్ళిపోయినది యుద్ధము చేసిన వాడిదే. గట్టిగా చప్పట్లు కొట్టవచ్చు. మరి ఇది కష్టపడితే వచ్చిందా అంటే యుద్ధము కష్టమే, కానీ ఆ సొమ్ము ఎలాంటిది అంటే యుద్ధములో మరి ఆ దోపుడుతో అంటే వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతుంటుంటే ఆ స్థలములో ఆయన యుద్ధము చేసినప్పుడు అది వచ్చినప్పుడు అదంతా కూడా తీసుకోమన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను దీనిలో నూలు పోగు కూడా నేను తీసుకుని అన్నాడు. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతుడుగా చేసితినని నీవు చెప్పకుండానట్లుగా ఈ ప్రపంచం చెప్పకుండానట్లుగా ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును ఎలోహీంనైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి తిని తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. గమనిస్తున్నాడు ఆ సొమ్ము ఎలాంటిది? శాపగ్రస్తమైనదా? చెప్పండి, శాపగ్రస్తమైనదా లేకపోతే మంచి యుద్ధ నీతితో దొరికినదా? రెండింటినీ కూడా విభాగించే గుణము అబ్రహాముకు ఉంది. అబ్రహాము తండ్రికి ఇచ్చిన దానిలో దోపుడు సొమ్ములో కూడా దశమభాగం కట్టినట్టుగా ఉంది, మంచిదే. కానీ మరొక సొమ్ముని అంటున్నాడు, ఇది నేను తీసుకొనుకుంటున్నట్లుగా నా దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. తండ్రికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కానీ సౌలు ఏం చేస్తున్నాడంటే అది దోపుడు సొమ్ము, శాపగ్రస్తమైన సొమ్ముని యాభైకి ఇవ్వడానికి ఆయన సిద్ధపరుస్తున్నాడు. నేను అనుకుంటున్నాను అది యాభైకి ఇవ్వడానికో ఈయన ఫ్రై చేసుకొని తినడానికో నాకైతే తెలీదు. కొవ్వింది అంటున్నాడు. ఏంటంట? సౌలుకి కూడా అలాగే ఆలోచన ఉందేమో. తీసి పక్కన పెట్టాడు, గబాలను అడగంగానే దొరికిపోయాడు దొంగ.
ఇప్పుడు ఏం చెబుతున్నాడు? అయ్యా ఒకవేళ ఇలాంటిదేమో, లేకపోతే యావే తండ్రికి నేను బలి ఇవ్వడానికి తీసుకొచ్చానయ్యా అని చెప్పి చెబుతున్నాడు. యావే తండ్రికి అలాంటి బలిస్తే తీసుకోకపోగా జరిగేది ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. తీసుకోకపోగా యావే తండ్రి ఆయనకు చెప్తున్నాడు. ఎవరికి? సమూయేలుకు చెప్తున్నాడు. ఇతన్ని నేను రాజుగా పెట్టినందుకు పశ్చాత్తాపపడుతున్నాను. ఎందుకంటే నేను పెట్టిన రాజు నా మాట వినాలి కదా, నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకుడు నా మాట వినాలి కదా, నేను పిలిచిన నా బిడ్డ నా మాట వినాలి కదా, నా భక్తుడు నా మాట వినాలి కదా. నా మాట వినకుండా నాకు వ్యతిరేకముగా జీవిస్తుంటున్నప్పుడు నేను వీరిని ఏర్పాటు చేసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. అసలు వీళ్ళని పిలిచినందుకే బాధపడుతున్నాను, వీళ్ళకి బాప్తిస్మం ఇచ్చినందుకే బాధపడుతున్నాను, వీళ్ళ సంఘంలో చేర్చుకున్నందుకే బాధపడుతున్నాను. ఏం చేయాలా? తండ్రి ఆజ్ఞను పాటించాలి. అందుకే నిన్ను పిలిచాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. తండ్రి ఆజ్ఞను పాటించాలి, తండ్రి చెప్పిన మాటను వినాలి. అందుకని అంటున్నాడు, ఇదిగో ఈ రోజు నుంచి నేను ఒక మాట నీతో చెప్తున్నాను, ఈ సౌలుకిచ్చినటువంటి రాజ్యమును ఇతని దగ్గర నుంచి నేను కొట్టివేస్తున్నానని చెప్పాడు. ఏం చేస్తున్నాడంట? అమ్మ చెప్పాలి. ఏం చేస్తున్నాడంట? కొట్టివేస్తున్నాడు. ఇప్పటికి 2 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుడు మనల్ని శాశ్వతమైన జీవంతో పుట్టించాడు, మహిమ వస్త్రాలను కప్పాడు, శాశ్వతమైన మరణము లేని జీవితంలోనికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆదాముతో చెప్తున్నాడు, ఆదామా ఈ తోట చెట్ల పొలములను అన్ని నిరభ్యంతరం తినవచ్చును, కానీ తోట మధ్యనున్న చెట్టు పండ్లను తిన్న దినమున నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఆ పండుని తీసుకున్నాడు. జాగ్రత్తగా ఉండండి. ఆ పండుని తీసుకున్నాడు, తిన్నాడు, అన్నీ చూస్తున్నాడు. తండ్రి వచ్చాడు. తండ్రి అడిగాడు, ఆదామా నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు? నీ స్వరం ఉన్నప్పుడు చెట్టు చాటునున్నా. ఎందుకున్నావు చెట్టు చాటున? గబాలను పరిగెత్తుకొని వచ్చేవాడివి కదా, నేను వస్తున్నానని తెలిస్తే. అవును తండ్రి, రావాలని ఉంది, కానీ నా దగ్గర బట్టలు లేవు, నా దగ్గర వస్త్రాలు లేవు, దిగంబరునైపోయాను, దిశమొలతో ఉన్నాను, ఆకుల్ని కచ్చడములుగా కట్టుకొని ఉన్నాను. అసలు నువ్వు దిగంబరం అని నీకు చెప్పినోడు ఎవడో? అంటే నేను ఇచ్చినటువంటి ఆ యొక్క మహిమ వస్త్రం పోగొట్టుకున్నావు కనుకనే కదా ఇది తెలిసింది. జాగ్రత్త. ఒక్క ఆజ్ఞ మీరినప్పుడు ఎన్ని ప్రభావాలు చూపిస్తుందో తెలుసా? ఎన్ని ప్రభావాలు మనకు తెలీదు. మన కుటుంబంలో ఎఫెక్ట్లు పడిపోతూనే ఉంటాయి. దేవుని మాట వినకపోతే ఆ ఎఫెక్ట్లు ఏమైపోతాయండి? పడిపోతుంది. ఒకదానిమ్మట ఒకటి. ఫస్ట్ పండు తిన్నారు. పండు తిన్న తర్వాత జరిగిన నష్టం ఏంటి? దిగంబరులు అయిపోయారు. దిగంబరులు అయిన తర్వాత జరిగిందేంటి చెప్పండి? శాపాలు స్టార్ట్ అయినాయి. ఒక్కొక్క శాపం. అవ్వకు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు వేదనతోటి నువ్వు పిల్లల్ని కంటావు, మళ్ళీ నీవు ఒక జన్మ ఎత్తినటువంటి బాధను అనుభవించి పిల్లల్ని కంటావు, నువ్వు వేదనతో గర్భం ధరిస్తావు. శాపం అది. ఒక్కొక్కటి. మొదట మనం ఏం తెచ్చుకున్నాం అంటే ఆజ్ఞ అతిక్రమంలో పాపము, శాపము, మరణము తెచ్చుకున్నాం. రెండవదిగా సౌలుని మనం చూసినప్పుడు సౌలు ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమం వలన సౌలుకి ఏం జరిగింది? ఆయన యొక్క రాజ్యము ఉండకుండగా అది నిర్మూలించబడుతూ ఉంది. సౌలు స్థానంలో వెంటనే ఇంకొకరిని రాజుగా నిర్ణయించాడు తండ్రి. హల్లెలూయా. రెండో రాజు ఎవరు? సౌలు తర్వాత ఎవరు చెప్పండి? దావీదు. చప్పట్లు కొట్టవచ్చు కదా. అంటే ఎందుకు నియమిస్తున్నాడు ఆయన అంటే నా ఆజ్ఞను పాటిస్తారని, నా మాట వింటారని, నా చిత్త ప్రకారముగా జీవిస్తారని, నా చిత్తమును బట్టి వాళ్ళు నడుచుకుంటే నేను వాళ్ళని చూసి ఆనందించాలనేదే ఆయన యొక్క ఆశ. మన లోపల చాలా ఆశలు ఉండవచ్చు, కానీ ఆయనకి కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఏం చేయాలి చెప్పండి? ఆయన మాట ఏడిపిస్తూ బతికితే, ఇదిగోండి నేను ఒక మాట చెప్తాను. పరలోక తండ్రిని ఏడిపించిన వాడు, సంతోషంగా బ్రతికిన వాడు ఎవడన్నా ఉన్నాడా భూమి మీద? చెప్పాలండి, ఉన్నాడా?
అందరు చెప్పరేంటి నోటితో? ఉన్నారా? మరి నువ్వు దేనికి ఇష్టపడుతున్నావు? పరలోక తండ్రిని సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నావా? ఏడిపిస్తున్నావా? ఏడిపించట్లేదా? నేను ఏడిపిస్తున్నానన్న వాళ్ళు మీ కుడి చేయి ఎత్తి చూపించండి. సగాలు వద్దు, ఎత్తితే ఫుల్గా ఎత్తండి, లేకపోతే నోరు మూసుకొని మెదలకుండా కూర్చోండి. ఓకే కదా? అప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నాకెందుకు ఇలా జరుగుతుందబ్బా, నాకెందుకు ఇలాగ ఆశీర్వాదం రావట్లేదబ్బా, నాకెందుకు దీవెన రావట్లేదబ్బా. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఫాల్ట్ ఎవరి దగ్గర ఉందబ్బా? చెప్పండి అబ్బా, ఫాల్ట్ ఎవరి దగ్గర ఉందబ్బా? అమ్మా, మన దగ్గర అంత ఫాల్ట్ పెట్టుకొని మళ్ళీ ఎవరి మీద వేస్తున్నాము? గుడ్ల కాల్చి మీద వేయటువంటి ఇదే కదా. ఎన్నిసార్లు వేస్తావు? అవునా కదండి? ఎన్నిసార్లు వేద్దాం ఆయన మీద? సౌలు మాట విన్నట్టయితే సౌలు రాజ్యము సురక్షితంగా ఉండేది. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమిస్తే కౌంట్ డౌన్ అయిపోద్ది. చెప్పండి, ఏం డౌన్ అయింది? ఏం డౌన్ అవుద్ది? మన ఇంట్లో పరిస్థితులు డౌన్ అవుతున్నాయా? మన కుటుంబంలో పరిస్థితులు డౌన్ అవుతున్నాయా? మన ఆర్థిక పరిస్థితులు డౌన్ అవుతున్నాయా? మన యొక్క ఆత్మీయ పరిస్థితులు డౌన్ అవుతున్నాయా? ఎక్కడో ఆజ్ఞ అతిక్రమము జరుగుతుంది. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నడిపింపు అలాగా వెళ్ళిపోయి చివరికి ఎలాగైపోయిందంటే, ఏ సౌలైతే తండ్రి చేత రాజుగా నియమింపబడ్డాడో అదే సౌలు చివరికి ఆ రాజ్యంలో యుద్ధం జరిగి ఆ రాజ్యంలోనే ఆ రాజే ఆ యుద్ధంలో చివరికి అతనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే విధముగా మార్చబడిపోయిన శాపము. అందుకని చెప్పండి, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపంలో జీతము మరణము. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క ఆజ్ఞ ఎలాంటిదంట? మనకి దీపము లాంటిది. మరొకసారి ఆ మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం చదువుకొని ధ్యానము చేసుకుని మనము ఆశీర్వాదమును తీసుకుందాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనము. అమ్మా, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండను. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆజ్ఞ దీపముగా ఉంది, ఉపదేశం అంట ఎలా ఉందంట అండి? వెలుగుగా ఉందంట. కనుక 119వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆజ్ఞల గురించినటువంటి చాలా విశేషమైనటువంటి వాక్యములు. అందుకనే మనము తండ్రిని ఎలాగా మనం మరి పూర్ణముగా మనం ఎలా నమ్మాలి అంటే, మరొక వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము. మనము ఒక వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. ఆయన ఆజ్ఞలను ఎలా గైకొనాలంట? హృదయపూర్వకంగా గైకొనాలంట. ఎలాగండి? హృదయపూర్వకంగా, హృదయమంతా కూడా అప్పగించుకొని ఆజ్ఞను నింపుకొని ఆజ్ఞల్లో మనము చక్కగా మనమున్నట్లయితే మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మనకున్న ప్రతి విషయములు ఆశీర్వదించబడుతుంది, మనకున్నటువంటి ప్రతి నడిపింపు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మోకరిద్దాం. ఈరోజు తండ్రి మనతో మాట్లాడుతున్న మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నీవు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించిన ఎడల నీవు ఉన్నత స్థలముల మీద నీ ఉంటావని వాగ్దానము చేయబడి ఉంది. నీ కుటుంబంలో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ గొర్రె మేకల మందలు, నీ దుక్కిటెద్దులు, ప్రతిదీ కూడా దీవించబడుతుంది, ప్రతిదీ కూడా ఆశీర్వదించబడుతుందని చెప్పి ఉన్నాడు. ఒకవేళ
సాతానుడు ఒకవేళ నిన్ను ఆజ్ఞ నుంచి విస్మరించడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఆజ్ఞను నిరాకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడా? సౌలు వంటి మనసు ఒకవేళ నీకు ఎప్పుడైనా ఒకవేళ సాతానుడు కలగజేస్తున్నాడా? ఒకసారి తండ్రి సన్నిధానంలో, తండ్రి నాకు సహాయం చేయండి, నీ ఆజ్ఞను బట్టి నేను నడుచుకునటానికి నాకు కృప దయచేయమని నువ్వు ప్రార్థన చేస్తే తండ్రి నీకు సహాయము చేస్తున్నాడు. తండ్రి యొక్క వాక్యం చెప్తుంది, కృత నిబంధనల గ్రంథంలో కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనము దేవుని ఆజ్ఞను అనుసరించటయే ముఖ్యమని చెప్తుంది. కొరింథీ పట్టణస్థులారా, యావే ఆజ్ఞను అనుసరించటే ముఖ్యమని చెప్పబడుతున్నటువంటి మాటను బట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ ఆయన ఆజ్ఞను నువ్వు తప్పిపోయి ఉంటే, ఒకవేళ ఆయన ఆజ్ఞను పక్కన పడేసి ఉంటే, ఒకవేళ ఆయన ఆజ్ఞను నిర్లక్ష్యముగా నువ్వు చేసుకుని ఉంటే, ఇప్పుడే త్వరగా నువ్వు ఆయన సన్నిధానములో నువ్వు పశ్చాత్తాపడు. తండ్రి అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎందుకు చేశావు? నేను తినవద్దన్న పండు నువ్వు ఎందుకు తిన్నావు? తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ ఆజ్ఞ అతిక్రమిస్తే అతిక్రమించాడు, కానీ పశ్చాత్తాపడతాడేమో, ఒప్పుకుంటాడేమో. నేను తప్పు చేశానయ్యా అని ఒక్క మాట ఒప్పుకుంటే ఆదాముని హత్తుకొని ఆదాముకి మళ్ళీ నిత్య జీవమును ప్రసాదించేవాడేమో. కానీ ఆదాము ఏం చేస్తున్నాడంటే తప్పుకుంటున్నాడు. అవ్వ ఆ పని చేసింది అంటున్నాడు. అయ్యా నేను చేశానని చెప్పలేకపోతున్నాడు. సౌలుని అడుగుతున్నాడు, సమూయేలు సౌలుని అడుగుతున్నాడు, సౌలు ఎందుకు ఆ పని చేశామంటే ఆ కొవ్వినవి దేవునికి బలి ఇవ్వటానికని తప్పుకుంటున్నాడు. కానీ అయ్యా నేను తప్పు చేశానని ఒప్పుకోలేకపోతున్నాడు, నేను పొరపాటు చేశానని ఒప్పుకోలేకపోతున్నాడు, నేను ఆజ్ఞ అతిక్రమించానని చెప్పలేకపోతున్నాడు. నువ్వు కూడా అలాగే ఉంటావా? అది శాశ్వతమైన శాపము, అది శాశ్వతమైనటువంటి శాపము. ఇప్పుడే తండ్రి దగ్గర ఒప్పుకో, క్షమించండి తండ్రి, నా మనసులో అనుకున్నాను, నా హృదయంలో అనుకున్నాను, ప్రభా నీ యొక్క వాక్యం నెరవేర్చలేకపోతున్నాను. నా ఈ రోజున ఈ కుటుంబంలో నాయన ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టములు, ఎన్నో రోదనలు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు నేను అనుభవిస్తున్నానంటే కారణము ఎక్కడో నీ ఆజ్ఞలు నేను మీరాను, నీ ఉపదేశము నేను అతిక్రమించాను తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. నా కోపములు అతిక్రమించనేమో, నా బాధలను అతిక్రమించనేమో, నా స్వార్థముతో అతిక్రమించనేమో, నా యొక్క స్వభావముతో, నా సొంత ఆలోచనతోటి నేను అతిక్రమించనేమో తండ్రి, నన్ను క్షమించమని నువ్వు అడిగినట్లయితే ఇప్పుడే ఆయన క్షమించే దేవుడు, దయగలిగిన దేవుడు. ఆదాము వలె అవ్వ మీద మోపవద్దు, సౌలు వలె కొవ్వినది దేవునికే బలివ్వడానికే అని చెప్పవద్దు. ఈ సమయంలో నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోగలిగినప్పుడు నీ శాపము తీసివేయబడుతుంది, మరణం నుండి తప్పించబడుతున్నావు. నేను ప్రార్థన చేసే లోపు తండ్రి దగ్గర నీ యొక్క హృదయాన్ని, నీ మనసుని కూడా నిబ్బరముగా ఉంచుకొని తండ్రి యొక్క ఆజ్ఞలో నుంచి నువ్వు విడుదల పొందాలని తండ్రి కోరుకుంటున్నాడు. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామను కొరకు స్తోత్రము ప్రభువా. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపంలో జీతము మరణమని చెప్పబడిన రీతిగా ప్రభువా తండ్రి, అయ్యా మొదటి నుంచి ఆదాము నుంచి అనేక మంది భక్తులు ప్రభు ఆజ్ఞలు మీరుతుండగా వారి వారి జీవితాల వృత్తాంతములు ఎలా ఉన్నాయో ప్రభువా మేము ధ్యానం చేసుకుని చుండగా ఆదామును సౌలుని మీరు చూపించి మమ్మల్ని హెచ్చరించినందుకు కొరకై మీ పాదాలకి స్తోత్రములు ప్రభువా. మేము కూడా నాయనా ఒకవేళ ఆజ్ఞను అతిక్రమించినట్లయితే క్షమించండి, మా పాపం ఒప్పుకునడానికి సహాయం చేయండి, ఎవరి మీద పెట్టవద్దు తండ్రి ప్రభువా. ఎవరినో నాయనా మేము అడ్డు పెట్టుకొనకుండగా ప్రభువా, నా పాపము నా ఎదుట ఉన్నది, నా కనులు ఎదుట ఉన్నది, నేనే నీకు విరోధంగా పాపం చేశాను, కేవలం నీకు విరోధంగా పాపం చేశామని దావీదు చేసినటువంటి ప్రార్థన వలె మా ప్రార్థన కూడా మరి క్షమించగలిగినటువంటి మీ యొక్క ప్రభువ సన్నిధానములో తండ్రి మేము ఒప్పుకునే ప్రార్థనగా మా ప్రార్థనలు ఉండునుగాక సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమున కొరకు స్తోత్రము. నైనా మీరు ఇంతవరకు కూడా ప్రభువా తండ్రి మీరు మాతో మాట్లాడిన